25 రూపాయలు ఇవ్వాలి, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. నేను ఉద్యోగం చేస్తాను అనండి, చేసుకోపో అన్నాడు. ఆ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఒక నర్సింహకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే ఏ పేద వర్గాలకైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఏ వైద్యం ఖర్చు అంతా ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధంగా ఒక ఉద్యోగం చేద్దామని చెప్పి చేసిన ఉద్యోగమే అందరికీ ఆరోగ్యశ్రీ పథకానికి దారితీసింది. సరిగ్గా ఇదే నెలలో 2004 ఆగస్టు 7న గుండె జబ్బుతో బాధపడుతున్న పేద కుటుంబాల సభ పెట్టాను. ఆ సభకు అన్ని పార్టీల లీడర్లు, అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లతో పాటు డాక్టర్లందరినీ పిలిచాను. కానీ వేదిక మీద మీటింగ్ జరుగుతున్న సమయంలోనే, సభ ఇట్లా మొదలైన సమయంలోనే ఆ సభకు వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్న కుటుంబాల్లో ఒక పిల్లోడు శోభనని ఒక పీసీ బిడ్డ చనిపోయాడు. సభ హాలంతా అందరూ ఏడుస్తున్నారు ఆ బిడ్డను చూసి. సరిగ్గా డెడ్ బాడీని తీసుకొచ్చి మా ముందు టేబుల్ మీద పెట్టేశారు. అది ఓ రోజు భయంకరమైన పరిస్థితి. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలందరూ చచ్చిపోతారని చెప్పి వెంటనే ఆ బిడ్డను డెడ్ బాడీని నా 2 చేతులు మోసుకొని నా వెనుక మీరు రండి అని చెప్పి ఆ రోజు మొత్తం ట్యాంక్ బండ్ ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ డెడ్ బాడీని పెట్టి వాళ్ళ తండ్రిని కూర్చుని పెట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ మొత్తం ట్యాంక్ బండ్ రోడ్డు మీద మొత్తం కూర్చొని వీళ్ళందరికీ ఆపరేషన్ చేసేంత వరకు మేము రాష్ట్రంలో చేస్తామని చెప్పి ఆడ ధర్నా చేయడం మొదలు పెట్టేశాం. 1 గంటలోనే రాజశేఖర్ గారు నాకు ఫోన్ చేసి బెదిరించిండు. ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి బెదిరించాడు. నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా అని బెదిరించాడు. నువ్వేం చూసుకుంటావు తర్వాత చూడు, ముందైతే ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పి గట్టిగా పట్టుబట్టా. ఆ పట్టుబట్టిన ఫలితమే ఆ రోజు నుంచే గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలందరికీ ఉచిత ఆపరేషన్ మొదలైనవి. రాజశేఖర్ గారు హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు. ఆ పథకమే ముందు ఆరోగ్య బీమా అని మాట్లాడిండు. ఆరోగ్య బీమాకు పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకంగా మనకు కార్డు రూపంలో వచ్చిందనేసి కూడా మీరు భావిస్తారు. అంటే అత్యంత